లింగము అనగా చిహ్నము. సృష్టి ప్రారంభంలో ఏర్పడిన రూపం శివలింగాకారం. శివలింగాకారమును స్థాణువు అంటారు. లింగోద్భవమూర్తి అనేది శివుని యొక్క రూపం. ఇందులో శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని అర్థం. ఈ రూపం శివుని యొక్క అనంతతత్వాన్ని మరియు ఈ సృష్టికి గల మూల రూపాన్ని సూచిస్తుంది. ఇది మహాశివరాత్రి నాడు సంభవించింది. ఈ లింగోద్భవ కథ శివపురాణము, లింగ పురాణము, స్కంద పురాణము వంటి బహుపురాణాల్లో స్వల్ప మార్పులతో వివరించబడింది. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుకు తమలో తాము ఎవరు ముందు అనే సంవాదం నడిచింది. చివరికి వీరు పరమశివుని దర్శించి తమ మధ్య జరిగిన సంవాదం వినిపించి మాలో ఎవరు ముందు అని అడిగారు. అప్పుడు శివుడు ఒక అనంతమైన కాంతిపుంజంగా వారి మధ్య ఆవిర్భవించి, మీరు నా యొక్క ఆది లేక అంతాన్ని ఎవరు ముందుగా కనుగొంటారో వారే ముందు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన అంశవాహనంలో వాయువేగంతో పైకి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు వరాహావతారములో భూమిలోకి చొచ్చుకుపోతారు. ఎంత ప్రయాణం చేసినా ఇద్దరిలో ఎవరికీ ఆది అంతాలు కనిపించవు. నిరాశ చెందిన శ్రీ మహావిష్ణువు వచ్చి, పరమశివ, నీ ఆది కనుక్కోవడం నా వల్ల కాలేదంటాడు. కానీ బ్రహ్మదేవుడు క్రిందికి వచ్చి, పరమేశ, నేను నీ యొక్క చివరి స్థానాన్ని చూశాను అంటూ కేతకి పుష్పాన్ని సాక్ష్యంగా చూపించాడు. పరమశివుడు ఉగ్రుడై బ్రహ్మను కేతకి పుష్పాన్ని శపించాడు. మీకు ఈ భూలోకంలో పూజలు ఉండవు అని బ్రహ్మదేవుని, ఏ పూజలోనూ నిన్ను ఉపయోగించరు అని కేతకి పుష్పాన్ని శపించాడు శివుడు. కానీ విష్ణువు సత్యం పలకటం చేత తనతో పాటు భూలోకంలో పూజలు యథావిధిగా జరుగుతాయని వరమిస్తాడు శివుడు. బ్రహ్మ తన తప్పును తెలుసుకొని క్షమించమని పరమశివుని కోరగా శాంతించిన పరమశివుడు యజ్ఞయాగాదులలో మాతో పాటు మిమ్ము కూడా గౌరవిస్తారని చెప్పారు. అందుకే కేతకి పుష్పము లేదా మొగలి పువ్వును ఏ పూజలోనూ ఉపయోగించరు. బ్రహ్మదేవునికి ఆలయాలు కూడా చాలా అరుదుగా మాత్రమే దర్శనమిస్తాయి. మనం ఈ కథలోని స్వారస్యాన్ని గ్రహించుకోవలసి ఉంది. పైకి ఎగురుకుంటూ వెళ్ళడం అంటే భవిష్యత్తు గురించి భయపడడం. క్రిందికి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జన్మ జ్ఞాపకాలను గుర్తించుకోవడం. అంటే ఈ రెండు ప్రస్తుత వర్తమానానికి పనికిరావు. శివుని రూపాలు రకరకాలుగా ఉండవు. ఉంటే నటరాజ రూపంలో ఉంటాడు స్వామి, లేక నిత్యం తపస్సులో ఉంటాడు, లేదా లింగ రూపంలో ఉంటాడు. ఓం నమః శివాయ.